వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో యాక్సిస్ మైండ్ సర్వే అప్పుడప్పుడు కొంతవరకు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి పాలన పైన సర్వేలు చేస్తుంటారు. సో యాక్సిస్ మై ఇండియా చీఫ్ భారతీయ జనతా పార్టీ గురించి కొన్ని సంచలన విషయాలు చెప్పడం అనేది జరిగింది. 20 ఏళ్ళు భారతీయ జనతా పార్టీనే పాలన బాగున్నంత కాలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంటుందని యాక్సిస్ మై ఇండియా చీఫ్ ప్రదీప్ గుప్తా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ 1977 వరకు కొనసాగింది, తర్వాత ఇబ్బందులు పడింది. అలాగే ఒక రాజకీయ తరం సుమారు 20 ఏళ్ళు ఉంటుంది. ఆ సైకిల్ ఇప్పటికీ కొనసాగుతుంది. 2014లో ప్రారంభమైన భారతీయ జనతా పార్టీ పొలిటికల్ డామినేషన్ కనీసం 20 ఏళ్ళు ఉంటుంది. అయితే ఎన్డీఏపై అంచనాలు పెరిగిపోయాయి. రానున్న రోజుల్లో అద్భుతంగా రాణించాలని ఒక ఇంటర్వ్యూలో చెప్పడం అనేది జరిగింది. సో మనకి యాక్సిస్ మైండ్ అనేది ఒక ప్రిడిక్షన్స్ చెప్తుంటారు, తర్వాత పాలన పైన అప్పుడప్పుడు వీళ్ళు సర్వేలు చేస్తుంటారు, కీలకమైన సర్వే సంస్థ. సో వీందుట్లో ఉన్నటువంటి చీఫ్ భారతీయ జనతా పార్టీ గురించి ఏమన్నాడంటే, భారతీయ జనతా పార్టీ ఇంకా 20 ఏళ్ళు ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఆయన లాజిక్ చెప్పడం అనేది జరిగింది. 1977 జనతా పార్టీ రానంత వరకు కాంగ్రెస్ పార్టీనే 1948-50 నుంచి కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. అదే విధంగా భారతీయ జనతా పార్టీ కూడా ఒక 20 ఏళ్ళు అధికారంలో ఉంటుంది. తర్వాత ఒకవేళ పాలన నచ్చితే కొనసాగొచ్చు, లేకపోతే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ కూడా మూలన పడే చాయిసెస్ ఉంటాయి. ఒక రాజకీయ తరం సుమారు 20 ఏళ్ళు ఉంటుంది. ఆ సైకిల్ ఇప్పటికీ కొనసాగుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ చూసుకున్నట్టయితే 2004 నుంచి 2014 వరకు అంటే 10 సంవత్సరాలు మాత్రమే ఉంది. ఇప్పటికీ ఎన్డీఏ దాదాపుగా 12 సంవత్సరాలు కంప్లీట్ అవుతుంది. ఇంకా రానున్న ఎన్నికల్లో ఇంకా 2 ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీదే విజయమా? ఇప్పుడు ఆల్రెడీ 2024లో గెలిచింది. సో మొత్తానికి 3 సార్లు హైట్రిక్ అయింది. 2029లో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పేసి అన్నారు. సో 2034 తర్వాత మరి పాలిటిక్స్ లో ఏమైనా జరగచ్చు అని చెప్పేసి ఆయన అభిప్రాయపడడం అనేది జరిగింది. మరి ఇప్పటికే భారతీయ జనతా పార్టీ పైన చాలా వరకు తృణమూల్ కాంగ్రెస్ అని చెప్పేసి లెఫ్ట్ కూటమిలు కావచ్చు, థర్డ్ కూటమి కూడా ఏర్పడ్డది, అది మూలన పడ్డం అనేది జరిగింది. సో ఇండి కూటమి ఏర్పడ్డది, అందులో కీలక పార్టీలన్నీ ఇప్పుడు ఓడిపోవడం అనేది జరిగింది. సో భారతీయ జనతా పార్టీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టే మిగిలడం అనేది జరిగింది. అండ్ కాక్రోచ్ జనతా పార్టీ లాంటివి కూడా కొత్త సోషల్ మీడియాలో హైలైట్ అవుతున్నా కూడా మరి వాళ్ళు ఏం చేస్తారు అనేది తెలియని పరిస్థితి. సో భారతీయ జనతా పార్టీకి మరో 5 ఏళ్ళు కూడా తిరుగులేదని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి యాక్సిస్ మై ఇండియా చీఫ్ చేసినటువంటి వ్యాఖ్యలను ఎంతవరకు సమర్థిస్తారు అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. సో మరొక 20 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండే చాయిసెస్ ఉంటుంది అన్నది మీరు ఎంతవరకు బిలీవ్ చేస్తారన్నది కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.